గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను హనుమాన్. ఈరోజు మనం ఏంటంటే ఈ స్మార్ట్ ఆల్ ఇన్ వన్ అనే యాప్ని ఎట్లా వాడాలి అని నేర్చుకుందాం, రైట్? సో దానికోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళి ఈ స్మార్ట్ ఆల్ ఇన్ వన్ అని కొట్టండి. స్మార్ట్ ఆల్ ఇన్ వన్ ఎల్ఐసి క్యాలిక్యులేటర్ అని ఉందా, స్మాల్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్ ఎల్ఐసి అని దీన్ని కొట్టండి. ఇది కొడితే ఇగో ఇది ఉందా, కిందిది ఇది గొడుగు సింబల్లో ఉంది చూడండి, బ్లాక్. దీని అనమాట. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టినా కాబట్టి ఓపెన్ చేస్తున్నా. ఇది నా దాంట్లో ఇట్లా మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇక చూడండి, ఇది మన స్మార్ట్ ఆల్ ఇన్ వన్ యాప్. ఇది ఓకేనా? ఇది ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేస్తే ఇట్లుంటుంది. ఓకే, దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీంట్లో మనం ప్లాన్ ప్రజెంటేషను ఇవన్నీ చూసుకోవాలి. మనం బేసిక్గా ఇప్పుడు స్టార్టింగ్ కదేమో, ఎవరైతే స్టార్టింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్తున్నాం. తర్వాత ఫ్యూచర్లో దీన్ని ప్రోడక్ట్ మిక్స్ అని, మ్యాజిక్ మిక్స్ ఇవన్నీ చాలా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా ఉంటాయి, ఇవన్నీ చూడవచ్చు మీరు. దీంట్లో ఇక్కడ చూస్తే మనకు ఇట్లా హోమ్ పేజ్ అని వస్తుంది. ఇక్కడ మనం ఈ యాప్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎట్లయినా షేర్ చేసుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ మనం ప్లాన్ ప్రజెంటేషన్ ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ప్లాన్ ప్రజెంటేషన్ ఇక్కడికి వెళ్తే ఇక మనకి నెంబర్ ఆఫ్ పాలసీస్ అనేవి ఇవన్నీ ప్లాన్స్, మన ఎల్ఐసిలో ఉన్న ప్లాన్స్ అని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, దీంట్లో మనం బాగా పాపులర్గా వాడే ఒక 4-5 ఉంటాయి. అవి ఏంటి అనేది చెప్తాను చూడండి. జీవన్ ఆనంద్ ఒకటి, జీవన్ లక్ష ఒకటి, జీవన్ లాభ్, నెక్స్ట్ జీవన్ ఉమాంగ్. జీవన్ ఉమాంగ్ అనేది హోల్ లైఫ్ ప్లాన్ అనమాట. ధన్వృద్ధి అనేది ఉంటుంది. ధన్వృద్ధి అనేది సింగిల్ ప్రీమియం, ఒకటేసారి డబ్బులు కట్టాలి, ఇయర్లీ తీసుకోవాలి. చిల్డ్రన్స్కి అయితే, పిల్లలకైతే ఏం చెప్తాము అంటే జీవన్ తరుణ్ ఒకటి, చైల్డ్ మనీ బ్యాక్ ప్లాన్ అని. ఈ రెండు బాగా పాపులర్. ఇయర్లీగా ఈ సింగిల్ ప్రీమియం ఎండోన్మెంట్ అనేది ఒకసారి కట్టుకోవాలి, తర్వాత తీసుకోవాలి. నెక్స్ట్ జీవన్ కిరణ్ అనేది ఏంటంటే టర్మ్ పాలసీ అనమాట. ఎల్ఐసిలో ది బెస్ట్ టర్మ్ పాలసీ ఏంది అంటే జీవన్ కిరణ్. అంటే ఏంది, ఇది మనం ఉన్నప్పుడు వస్తుంది, మనం పోయినాక కూడా వస్తుంది. మనం కట్టిన డబ్బులు కూడా మనకి ఇప్పుడు బయట వేరే టర్మ్ పాలసీస్కి మన టర్మ్ పాలసీస్కి తేడా ఏంటంటే, ఇప్పుడు మనం 60 years వరకు 70 years వరకు టర్మ్ పెట్టుకొని కడతాం కదా. ఆ టర్మ్ వరకు మనకి ఏం కాకపోతే నువ్వు కట్టిన అమౌంట్ రిటర్న్ ఇస్తారు. అదే వేరే ప్రైవేట్ వాళ్ళు అయితే ఆ అమౌంట్ రిటర్న్ ఇయ్యరు. అది ఇది ఇంతవరకు నేర్చుకోండి. ఏం నేర్చుకున్నాం ఇప్పుడు అంటే టర్మ్ పాలసీ గురించి ఒకటి జీవన్ కిరణ్, చైల్డ్ ప్లాన్స్లో జీవన్ తరుణ్, చైల్డ్ మనీ బ్యాక్, ఇక్కడ జీవన్ ఉమాంగ్, ధన్వృద్ధి, లాభ్, లక్ష, ఆనంద్. ఓకే, నేను 1-2 చెప్తాను, మళ్ళీ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. మీరు ఎట్లా చేయాలి అని, ఎట్లా చూసుకోవాలి అనే చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ ఉమాంగ్ చూసుకుందాం, హోల్ లైఫ్ ప్లాన్. జీవన్ ఉమాంగ్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఇదంతా డిస్ప్లే అవుతుంటుంది. ఇక్కడ ఒక పేరు కావాలి. నా పేరు హనుము, రైట్? నా ఏజ్, ఇక్కడ ఏజ్ ఎంటర్ చేయాలి. నా ఏజ్ ఎంత? 30. దీంట్లో టర్మ్ పెట్టుకోవాలి, సెలెక్టెడ్ టర్మ్ అని. ఎన్ని ఇయర్స్? 15, 20, 25, 30 years అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 years టర్మ్ పెట్టుకున్నా. ఓకే, దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ సమ్ అష్యూర్డ్ అని ఉంది, ప్రీమియం ఉంది, ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. సమ్ అష్యూర్డ్ అంటే ఏంటిది? నీ పాలసీ ఎంతదిరా అంటే ₹1,00,00,000 పాలసీ. నీ పాలసీ ఎంతది అంటే 50 లక్షలది, 10 లక్షలది పాలసీ. దాన్ని నువ్వు లాస్ట్ వరకు నీకు వచ్చే లాస్ట్ వరకు నీ పాలసీ, నీ బీమా ఎంతది అంటే ఆ ₹1,00,00,000, 50 లక్షలు, 10 లక్షలు ఉంది చూడు, అది. ప్రీమియం అంటే నువ్వు సంవత్సరానికి ఎంత కడుతున్నావో దాన్ని ప్రీమియం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక పాలసీ ఉంది, ఎంత చెప్పాలి? ఒక ₹1,00,00,000 పాలసీ చెప్పాలనుకో. ఒక ₹1,00,00,000 పాలసీ ఎంటర్ చేసిన, అంతే కదా. ₹1,00,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 7 సున్నాలు ఉంటాయి, రైటా? ఇక్కడికి రాగానే మనం బై డిఫాల్ట్ ఆప్షన్ ADDB అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ డీటెయిల్స్గా వీటి గురించి అన్నీ చెప్తాను. ప్రస్తుతానికి మనం ఏం చేయాలి అని చూడండి. దాని తర్వాత చక్కగా ఇక్కడికి వెళ్ళి క్యాలిక్యులేట్ కొట్టండి. ఇప్పుడు నా ₹1,00,00,000 పాలసీ. జీవన్ ఉమాంగ్ అనేది 100 సంవత్సరాల పాలసీ, ఇది 100 years పాలసీ. దీని టేబుల్ నెంబర్ వచ్చి 945 అని చెప్తాం. దీంట్లో ఇప్పుడు మిగతా 100 సంవత్సరాల్లో 70 సంవత్సరాల టర్మ్ మనది, కానీ మనం డబ్బులు కట్టేది ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలే కడతాం.
ఓకే, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసబిలిటీ ఏడీడీబీ అనే ఆప్షన్ పెట్టాము చూడు. మనకి ఏమైనా అయితే మన నామినీకి ఎంత వస్తాయంటే ₹1,00,00,000 వస్తాయి. ఓకేనా. దీనికి మనం ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్రీమియం అని ఉంది, దాని తర్వాత సెకండ్ ఇయర్ ప్రీమియం. ఫస్ట్ ఇయర్ ప్రీమియంకి సెకండ్ ఇయర్ ప్రీమియం తర్వాత ఉండేదానికి ఏంటంటే ఇవి ఒకటి చేంజెస్ వస్తాయి. ఏంటి, జిఎస్టీ రేట్స్ ఒకటి చేంజ్ వస్తాయి, అది చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ టోటల్ ఇయర్లీ ప్రీమియం కట్టుకోవచ్చు, మనం దీన్ని హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు, క్వార్టర్లీ కట్టుకోవచ్చు, మంత్లీ కట్టుకోవచ్చు. ఇయర్లీ అయితే ఎంత కడుతున్నాం, ₹5,51,855 కడుతున్నాం. అదే హాఫ్ ఇయర్లీ అయితే 2 lakhs కడతాం, క్వార్టర్లీ అయితే 1 lakh కడతాం, మంత్లీ అయితే 46,000 వరకు మనం పే చేస్తాం దీంట్లో. ఓకేనా. సెకండ్ ఇయర్ నుంచి మంత్లీ అయితే 45,000, ఇక్కడ ఇయర్లీ వచ్చి 53, 5,39,000 వరకు పే చేస్తాం అనమాట. ఓకే. సో మీరు కిందికి వచ్చేయండి, ఇట్లా అని చూడండి. దీంట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ అని ఉంది. మెచ్యూరిటీ బెనిఫిట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 70 years అని ఉంది. మనం ఇది లైఫ్ లాంగ్ సర్వైవల్ బెనిఫిట్ ఆఫ్టర్ 20 years. ఇప్పుడు మనం సంవత్సరానికి 5 లక్షలు కట్టాం కదా, అట్లా మనం ఆఫ్టర్ 20 years తర్వాత మనకు ఎల్ఐసి ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ 8 lakhs ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ మనకి ఎంత ఇస్తుంది, 8 lakhs ఇస్తుంది. మన సమాషుడు ఎంత, ₹1,00,00,000. మనకు బోనస్ ఎంత వస్తుంది, 2,34 lakhs వస్తాయి. 2,34,00,000 వస్తాయి. దాని తర్వాత ఫైనల్ అడిషన్ ఎఫ్ఏబి అని ఉంటుంది కదా, అది 8,22 lakhs వస్తాయి. దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్టర్ 70 years అంటే లాస్ట్కి మనకి ఎంత వస్తాయి అంటే 11,56 lakhs, 11,56 వస్తాయి. కానీ ఇంతకీ నువ్వు కట్టింది ఎంత, మనం కట్టింది ఎంత అంటే 1,08,11,000 కడుతున్నాం. 1,08,00,000 కడుతున్నాం, రైటా. ఇప్పుడు దీని ఇంకా బెనిఫిట్ ప్యాటర్న్ అని ఉంది, ఇది చూసుకోండి. దాని తర్వాత ఈ ప్లాన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఈ ప్లాన్ ఎట్లా వర్క్ చేస్తుంది, హౌ ద ప్లాన్ వర్క్స్ అని ఉంది, ఇది చదవండి. ద మిస్టర్ హన్ము పేస్ యాన్యువల్ ప్రీమియం అమౌంట్ ఇస్ 5 lakhs for 20. గ్రాట్యుయేటెడ్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఉంది పర్ ఇయర్ 80,000 ఆఫ్టర్ 20 years. ఎక్స్పెక్టెడ్ మెచ్యూరిటీ ఇంత వస్తుంది 11,56 lakhs. నార్మల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్ అవైలబుల్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ద పాలసీ. మనకి ఏమైనా అయితే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్, లోన్ అండ్ సరెండర్ ఫెసిలిటీ అవైలబుల్ ఆఫ్టర్ 2 years అండ్ అట్లీస్ట్ 2 full year ప్రీమియం పేమెంట్. మనకి ఎప్పుడు కూడా లోన్ అనే వాల్యూని, సరెండర్ అనేది, ఈ రెండు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఎప్పుడు అంటే 2 సంవత్సరాలు మనం ఖచ్చితంగా కట్టి ఉంటే. ఇప్పుడు బెనిఫిట్ అండ్ కవరేజ్ టేబుల్ మనం కస్టమర్కి చెప్పేది ఏంటంటే ఇదే అనమాట. బెనిఫిట్ అండ్ కవరేజ్ టేబుల్ గురించి చెప్తాం. దీంట్లో 30 years ఇక్కడ నుంచి మన ప్లాన్ స్టార్ట్ అయింది, వర్క్ అయింది. 30 yearలో ఎంత, ఫస్ట్ ఇయర్లో ఎంత పేమెంట్ చేసినాం, 5 lakhs పేమెంట్ చేసినాం. మనకు నార్మల్గా ఎంత వస్తుంది, 1,52 lakhs వస్తుంది, రైట్. ఒకవేళ యాక్సిడెంటల్గా అయితే 2 crores వస్తుంది. ఎక్స్పెక్టెడ్ కాలమ్స్ చూడండి. 31 yearలో 53,000 పే చేసినాం, 5,39,000 పే చేసినాం. ఎంత వచ్చింది, 1 crore 10,40,000. ఇక 2 crores 10,40,000. ఈ వాల్యూస్. ఇక్కడ లోన్ వాల్యూస్ ఉన్నాయి. లోన్ ఫస్ట్ 2 yearsలో మనకేం లోన్ ఇయ్యరు, కానీ థర్డ్ ఇయర్లో మనకు లోన్ ఇస్తారు. ఎంత ఇస్తారు, 4 lakhs వరకు మనకు లోన్ ఇస్తారు, రైట్. అట్లా మనం ఈ చేసుకుంటూ వస్తున్నాం, ప్రీమియం కట్టుకుంటూ వస్తున్నాం. ఇయర్లీ మనకి ఏమైనా అయ్యింది అంటే ఈ అమౌంట్, రెస్పెక్టెడ్ అమౌంట్ అనేది మనకు వస్తుంది, అదైతే చూసుకోండి. దాని తర్వాత 49th year వరకు మనం పే చేస్తాం. 50th yearలో ఏం చేస్తామంటే 50 year నుంచి నువ్వు ఏం కట్టవు అనమాట. నువ్వు ఏం కట్టకుండానే నీకు కవరేజ్ ఉంటుంది, లైఫ్ కవరేజ్ ఉంటుంది, సేమ్ 2 crores 3 crores అని. దాని తర్వాత లోన్ వాల్యూ కూడా ఇస్తాడు, 4,20,000 ఎంత, 42 lakhs. 4 crores 20 lakhs వరకు మనకు లోన్ అమౌంట్ ఉంది. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ 8 lakhs మనకి ఇది ఇస్తున్నాడు అనమాట. ఎవ్రీ ఇయర్ మనం ఎన్ని సంవత్సరాలు బతికి ఉంటే సంవత్సరానికి 8 లక్షలు మనకు ఎల్ఐసి రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 100 years అని చెప్పాము, కానీ ఇప్పుడు మామూలుగా అయితే 100 years బతకం, అది ఇంపాసిబుల్ ప్రస్తుతం ఉన్న సినారియోలో. యాజ్ పర్ మనకి ఇండియన్ నామ్స్ ప్రకారం ఇండియన్ సెన్సెస్ ఎంత ఉంది, ఒక 80 years వరకు ఉంది. 75 to 80 years అనుకుందాం. ఈ 80 years వరకు నువ్వు బతికినన్ని సంవత్సరాలు నీకు సంవత్సరానికి 8 lakhs చొప్పున ఇచ్చాడు కదా. ఎవ్రీ ఇయర్ 8 lakhs ఇచ్చాను. అప్పుడు ఎప్పటి వరకు, 80 years వరకే అనుకుందాం మనం. ఈ నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, 50 నుంచి 80 అంటే 30 years. 30 years ఏ ఇయర్కి 8 lakhs చొప్పున ఇచ్చాడు. ఓకే, 30 సంవత్సరాలు, సంవత్సరానికి 8 లక్షల చొప్పున ఇచ్చాడు. దాని తర్వాత ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ మన 8వ సంవత్సరంలో మన లాస్ట్ వర్కింగ్ డే అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి 80వ సంవత్సరంలో ఇక్కడ వరకు 8 లక్షల చొప్పున సంవత్సరానికి తీసుకున్నావు,
కానీ ఏ రోజైతే మన లాస్ట్ వర్కింగ్ డే అయిందో ఆ రోజు ఈ అమౌంట్ మనకు వస్తుంది. ఎంత వస్తుంది? 6,46,60,000 వస్తుంది. 6,45,60,000 అక్షరాల ఇంత డబ్బు 6 కోట్ల రూపాయల డబ్బు మన నామినీకి ఎవరిస్తారు అంటే ఎల్ఐసి ఇస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. 6 కోట్ల రూపాయలు మనకు మన నామినీకి పిల్లలకి మనం ఏం చేసినా వాళ్ళకి ఇదంతా నీకు 8 అంటే 6 కోట్ల రూపాయలు సంవత్సరానికి 8 లక్షలు. ఇదంతా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనమాట. ఇక్కడ ఎంతైతే నెంబర్ చూపిస్తుందో ఎగ్జాక్ట్ ఆ నెంబర్ నీకు ఎల్ఐసి ఇవ్వాల్సిందే. దీంట్లో మళ్ళీ ట్యాక్స్ కట్టుకొని 1,00,000 రూపాయలకి 30,000 కట్ చేసుకొని ఇస్తా అంటే కాదు. నువ్వు ఆల్రెడీ మనం ఎల్ఐసి కడుతున్నాం, ఇన్సూరెన్స్ కడుతున్నాం కాబట్టి ఇదంతా ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో ఆ అమౌంట్ మొత్తము కట్టి మన అకౌంట్లో వేస్తారు. అది ఒకటి. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు నువ్వు ఇంకో పాయింట్ ఏంటంటే మన సంవత్సరానికి ఇంత కడుతున్నాం కదా, ఇప్పుడు 5 lakhs per yearకి పే చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది కదా. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం దీంట్లో చూపించుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఇది చూపించుకోవచ్చు. అట్లా కూడా మనం సేవింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 వరకు ఉంటే ఇగో ఇంత కడుతున్నాం అనమాట. 1 crore 8 lakhs కడుతున్నాం కదా, మనకు లాస్ట్కి వచ్చే రిటర్న్స్ ఎంత అంటే 15 crores 56 lakhs వస్తుంది. 15 crores 56. ఇది 100 years వరకు ఉంటే మనం 100 years వరకు ఉన్నాం కాబట్టి మనం ఒక 80 దగ్గరనే అనుకుందాం. ఎక్కడ అయితే అక్కడ వరకు నువ్వు కట్టిన అమౌంట్ ఇంత వస్తుంది. నువ్వు ఇక్కడ సంవత్సరానికి 5 లక్షలు కట్టినప్పుడు నీకు సంవత్సరానికి 8 లక్షలు వస్తుంది. ఓకేనా? ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్నీ వస్తాయి. ఇది జీవన్ ఉమాంగ్ అనేది ఒక పాలసీ, రైట్, ఇన్ డీటెయిల్గా. దాని తర్వాత అట్లానే ఇప్పుడు ధనవృద్ధి ఉంది. ధనవృద్ధి అనేది సింగిల్ అనమాట. ఇక్కడ మీరు వెళ్ళండి, ఒక నేమ్ పెట్టండి, మీ పేరు పెట్టండి. నా పేరు హనుము. ఇదెంత? నా ఏజ్ 30 years. టర్మ్ పెట్టుకున్నా, ఎట్లా 10 or 15 పెట్టుకోవచ్చు. ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఆప్షన్ 1 అంటే మోర్ దెన్ 1.2 times అండ్ ఆప్షన్ 2 అంటే 10 times మోర్ దెన్ వస్తుంది. సమ్ అష్యూర్డ్ ఎంత పెట్టుకోవాలి, లేకపోతే ప్రీమియం ఎంత సమ్ అష్యూర్డ్ పెట్టాలి. మినిమం 1,25,000 ఉంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి క్యాలిక్యులేట్ కొడితే అవే ఆన్సర్లు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ సమ్ అష్యూర్డ్ పెట్టలేదు కాబట్టి పెట్టవచ్చు. మీకు అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని తర్వాత జీవన్ లాభ్ చూడండి, సేమ్ అన్నీ ఎక్స్. ఇక్కడ ఏదో పేరు పెడతాం, ఎంత ఏజ్ ఎంత ఉంటే అంత పెడతాం. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ లక్ష ఉంది. ఈ పాలసీ తీసుకునే వాళ్ళ ఏజ్ ఎంత అంటే 18 నుంచి 50 years ఉండాలి. ఇక్కడ మీకు ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ చిన్న పిల్లలకి ఏది చేయాలి చెప్పాలి, పెద్ద పిల్లలకి ఏది చెప్పాలి అంటే నేను చెప్పాను కదా, ఈ 5 పాలసీలు చూడండి. జీవన్ ఆనంద్ ఉంది, 18 నుంచి 50 years వాళ్ళే ఎలిజిబుల్. జీవన్ లాభ్ ఉంది, 8 నుంచి 59 సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్. జీవన్ లక్ష ఉంది, 18 నుంచి 50 సంవత్సరాలు. ధనవృద్ధి ఉంది, 0 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ధనవృద్ధి. జీవన్ ఉమాంగ్ ఉంది, 0 నుంచి 55 సంవత్సరాల వరకు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబిలిటీ కూడా అట్లా చూసుకోవచ్చు. చిల్డ్రన్ ప్లాన్స్ జీవన్ తరుణ్ అని చెప్పిన 90 రోజులు అంటే 3 నెలలు. 3 నెలల నుంచి 12 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ జీవన్ తరుణ్కి ఎలిజిబుల్. ఇక్కడ మన సంవత్సరానికి రిటర్న్ కావాలి అంటే నో క్యాష్ బ్యాక్ పెట్టుకోవచ్చు. మొత్తం ఒకటేసారి తీసుకోవాలంటే 5% చొప్పున తీసుకుంటున్నా, 10% చొప్పున ఇయర్లీ బ్యాక్ తీసుకోవచ్చు, 15%. అంటే నేను ఇప్పుడు ఓవరాల్గా చెప్తున్నా. మీరేం చేయాలంటే ఇండివిజువల్గా నెంబర్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, నేను సంవత్సరానికి ఒక 2 lakhs కడతానబ్బా అని చెప్తాడు. ఆ సంవత్సరానికి 2 lakhs అన్నప్పుడు సమ్ అష్యూర్డ్ ఎంతనో నీకు అర్థం కావట్లే. అప్పుడు ప్రీమియం దగ్గరికి వెళ్ళు. ఇయర్లీ మోడా, హాఫ్ ఇయర్లీ మోడా, క్వార్టర్లీ, ఇయర్లీ, సంవత్సరానికి 2 lakhs. ఇక్కడ 2 lakhs ఎంటర్ చేయి. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు పిల్లగాడి నేమ్ ఏమనుకుంటున్నాం, ఒక XYZ అనుకుంటున్నాం. ఆయన ఏజ్ ఎంత, ఒక 1 year అనుకో. నేను సంవత్సరం 15% క్యాష్ బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ పీడబ్ల్యూబీ పిల్లలకి చేసేటప్పుడు పీడబ్ల్యూబీ అనే ఆప్షన్ పెట్టాలి. పీడబ్ల్యూబీ అంటే కట్టేది పిల్లలు కట్టలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కడతారు. వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా కానీ ఆ మొత్తం మాఫీ అయిపోతుంది, పాలసీ కట్టాడు ఆ పిల్లగాడు, కానీ లాస్ట్కి మెచ్యూరిటీ అమౌంట్ అంతా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ పిల్లల ప్రపోజల్ ఏజ్ అంటే ఆ పిల్లగాడిని వాళ్ళ ఫాదర్లో మదర్లో ఎవరో ఈ పాలసీ పే చేస్తున్నారు కదా వాళ్ళది ఒక 30 years పెట్టుకుందాం. ఇప్పుడు కొట్టాం మనం. ఇప్పుడు సంవత్సరానికి ఆ ప్లాన్ 29 సంవత్సరాలది. పిల్లగాని ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు కట్టాలి అంటే 19 years కట్టాలి. మన సమ్ అష్యూర్డ్ ఎంత అంటే 39,90,000, దాదాపు 40 lakhs మన పాలసీ అనమాట.
మనం పాలసీ కట్టే వాళ్ళకి ఏమైనా అయిందనుకో, ప్రీమియం వేవ్డ్ బెనిఫిట్ కింద అతని రిటర్న్ మొత్తం ఇంత వస్తుంది, 39 lakhs వచ్చేస్తుంది. సంవత్సరానికి ఎంత కడతాం? 1,98,000. పర్ మంత్ ఎంత కడతాం? 16,000 కడతాం. ఫస్ట్ ఇయర్లో అట్లా, సెకండ్ ఇయర్లో ఇంత. నువ్వు కట్టింది ఎంత? ఇక ఇంత అమౌంట్, టోటల్ అమౌంట్. నీకు ఎక్స్పెక్టెడ్ ఎంత వస్తుంది? ఇంత వస్తుంది. వీడికి 20 ఏజ్ ఉన్నప్పుడు 5 lakhs వస్తాయి. 6 lakhs, 5,98,000 అంటే 6 lakhs అనుకో. 20వ సంవత్సరంలో 6 లక్షలు, 21వ సంవత్సరం 6 లక్షలు, తర్వాత 6 లక్షలు, తర్వాత 24 వరకు 6 లక్షలు వస్తాయి. మళ్ళీ లాస్ట్కి ఇగో ఇంత వస్తుంది. అదే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడు. ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇట్లా పే చేసుకుంటూ పోతున్నావు. ఫస్ట్ 2 yearsలో నార్మల్ కవరేజ్ ఏమి ఉండదు, లోన్ వాల్యూ ఏమి ఉండదు. థర్డ్ ఇయర్ నుంచి లైఫ్ కవరేజ్ అనేది ఉంటుంది, రెస్పెక్టెడ్ కాలమ్స్లో ఉన్నాయి. 19th ఏజ్ వరకు నువ్వు పే చేస్తావు. 20వ సంవత్సరం పిల్లగాడికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇవి ఇంత డబ్బు వస్తుంది నీకు రిటర్న్. ఎంత? 6 lakhs ఇస్తుండు. 21లో 6 lakhs, 22లో 6 lakhs. అంటే వాడి చదువుల కోసమని నువ్వు ఇచ్చి పెట్టావు కదా ఇన్ని రోజులు, ఆ ఇన్ని వాడు పెట్టిందే వస్తుంది. ఇక్కడ ఏం పెట్టాను నేను ఆప్షన్లో, ఏం పెట్టినా అంటే ఇగో ఇక్కడ చూడండి, ఇది 15% క్యాష్ బ్యాక్ అది పెట్టిన మనీ బ్యాక్. అది ఒకవేళ నేను 10% పెట్టాను, 10% పెడితే ఎంత వస్తుంది? పర్ ఇయర్కి 4 lakhs వస్తుంది అతనికి. అసలు నేను ఏమీ పెట్టలేదు, అసలు ఏం పెట్టలేదు. సింగిల్ ఒకటేసారి తీసుకోవచ్చు నేను డబ్బులు. ఇప్పుడు చూడు, ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేదు. డైరెక్ట్ ఒకటేసారి తీసుకోవచ్చు. నువ్వు కట్టిందంత 3 లక్షలు, సారీ 36 lakhs కట్టావు. ఇక్కడ నువ్వు తీసుకునేది ఎంత? 1,37 lakhs, 3,76,000 తీసుకుంటున్నావు. 1,03,76,100 రూపీస్ నీకు రిటర్న్ వస్తుంది. నువ్వు కట్టింది 36 లక్షలు అయితే ₹1,00,00,000 వస్తుంది నీకు. మధ్యలో లైఫ్ కవరేజ్ కూడా ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది కదా. అంటే ఎల్ఐసి కట్టుకోవడం వల్ల మనకి ఏంటి అంటే మనము బాగుంటాం, మన తర్వాత వాళ్ళు కూడా బాగుంటారు అన్నమాట. ఇది దీన్ని ఎట్లా వాడాలి ఏంది, ఈ యాప్ గురించి మనకు బేసిక్ అనమాట. ఓకే రైట్ గైస్, ఇప్పటికే మన ఒక 16 minutes అయింది కాబట్టి అంతకు మించి మనం చూడలేము. రైటా? బై, థ్యాంక్ యూ.